ఉపయోగపడలేదు, ఉపయోగపడదు కూడా. అది వాస్తవం కాదు. రెండో అంశంలోకి వెళ్తే సార్, ఒకసారి మిగిలిన రాష్ట్రాలకి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ జరగబోతుంది. బీజేపీ ఆల్మోస్ట్ క్రాక్ డౌన్ చేద్దామని చూస్తుంది. మమతా బెనర్జీ ఆవిడ దాన్ని ఏమంటారు, ఆ ఫ్రేమ్ని 6 జోన్స్కి 6 టీమ్స్ని ఫామ్ చేసి మటిక్యులస్గా వాళ్ళు అక్కడ వెళ్ళి వర్క్ చేయాలి. ఎందుకంటే వేర్ దే ఆర్ లాస్ట్ ఇన్ ద ఎర్లియర్ ఎలక్షన్స్ అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టారు. సగం సీట్లు సాధించాలని. లాస్ట్ టైం 75 ఎంతో వస్తే 72 ఎంతో వస్తే 7-8 మంది వెళ్ళిపోయారు. 65 మిగిలినాయి. అవి అట్లా ఉండగా ఇప్పుడు కొత్తగా ఇంకొక 100 సీట్స్ మీద టార్గెట్ చేసింది. అలాగే పక్కనున్న అస్సాంలో 100 అసెంబ్లీ సీట్లు టార్గెట్ చేసింది. బీజేపీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి గల కారణం ఏంటి? అండ్ మమతా బెనర్జీ విజయ అవకాశాలు ఎందుకు సన్నగిల్లుతున్నాయంటున్నారు? అంటే భారతీయ జనతా పార్టీ దేశంలో ఇతర రాష్ట్రాలను పోల్చుకుంటే ఒక 28 రాష్ట్రాలలో ఉపయోగించినటువంటి స్ట్రాటజీలన్నీ వెస్ట్ బెంగాల్కు ఉపయోగిస్తే కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు అనేటటువంటిది నల్లేటి మీద నడకలాగానే కొనసాగుతుంది. ఎందుకంటేనంటే అక్కడ సైద్ధాంతికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, గత 40 సంవత్సరాల నుండి విధ్వంసకరమైనటువంటి నిర్ణయాలు కొనసాగాయి. దేశంలో ఏ రాష్ట్రం కూడా లేనట్టు ఒక దేశానికి బార్డర్ అనేటటువంటిది వెస్ట్ బెంగాల్ కొనసాగుతుంది. సుమారు 9 జిల్లాలు బంగ్లాదేశ్కు బార్డర్గా ఉన్నాయి. బంగ్లాదేశ్ దేశంతో 4096 కిలోమీటర్ల బార్డర్ను ఇండియా షేర్ చేస్తుంది. ఒక వెస్ట్ బెంగాలే 2216 కిలోమీటర్ల బార్డర్ను షేర్ చేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి ఉత్తర్ దక్షిణ్ దింపూర్లు కానివ్వండి, నలంద కానివ్వండి, మురిదాబాద్ కానివ్వండి, మీరు రీసెంట్ స్ట్రాటజిక్స్ అంటే ఎక్కువ నేను జనరల్గా ఇప్పుడు మనకి ఏదైనా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే 1951 నుండి తీసుకుంటారు. నేను 2011 నుండి ఈరోజు వరకే తీసుకుంటాను. 2011 ఇప్పుడు నేను చెప్పినటువంటి 5-6 జిల్లాల స్టాటిస్టిక్స్ ఏంటంటే అప్పుడు హిందువుల పాపులేషన్ ఆయా జిల్లాలలో 83%. ఈరోజు మీరు గణాంకాలు తీసుకుంటే అది 32 పడిపోయింది. అంటే ప్రభుత్వ లెక్కలే ఇంకా వాస్తవాలకు వెళ్తే మాత్రం మీకు 80-90% ఆ విలేజ్ ఆ డిస్ట్రిక్ట్స్లలో గ్రాప్స్ అనేది పడిపోయేది జరిగింది. ఒక దేశం ఇంకో దేశంతోనే డివైడ్ అవుతున్నప్పుడు మిత్ర సంబంధాలున్నా, శత్రు సంబంధాలున్నా, ఎలాంటి విభేదాలున్నా లేకున్నా కానీ బార్డర్ అనేది కామన్. బంగ్లాదేశ్కు ఇండియాకు ఇప్పటి వరకు బార్డర్ అనేటటువంటిది పూర్తిగా లేదు. ఫెన్సింగ్ లేదు కదా. లేదు. ఎందుకంటేనంటే కమ్యూనిస్టు ప్రభుత్వాలు కొద్ది వరకు నిర్మించాయి. మమతా బెనర్జీ వచ్చాక అసలు బార్డర్ నిర్మాణానికి ఆమె 1% కూడా కోఆపరేషన్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వ బలగాలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర ప్రభుత్వ ఆంతరిక మంత్రులు కానివ్వండి, హోమ్ మినిస్ట్రీ కానివ్వండి, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ కానీ రాష్ట్ర ప్రభుత్వంతో 17 సార్లు సంప్రదింపులు జరిపాయి. అమ్మ గత ప్రభుత్వాలు ఫెన్సింగ్ కట్టాయి, మీ ప్రభుత్వం వచ్చాక 450 కిలోమీటర్ల ఫెన్సింగ్ పెండింగ్ ఉంది. 2216 కిలోమీటర్ల బార్డర్ ఒక రాష్ట్రం షేర్ చేస్తుంది. మీకంటే ముందున్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా నిర్మించినాయి, కానీ మీకు నిర్మించడానికి గల ఇబ్బంది ఏంటి? మీరెందుకు కోఆపరేట్ చేయడం లేదు? మీరు నన్ను ఇమ్మీడియట్గా ఒక క్వశ్చన్ అడుగుతారు, అసలు బార్డర్ నిర్మించాలంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని మాట, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? దట్స్ యువర్ రైట్ క్వశ్చన్. కానీ ఒక నిర్మాణం చేపట్టాలంటే ల్యాండ్ అక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి. ఒక నిర్మాణానికి పూనుకోవాలంటే లోకల్ ప్రొవిన్సికల్ సపోర్ట్ అనేటటువంటిది కంపల్సరీగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చగలదు, వ్యవస్థలను సమకూర్చగలదు, కానీ వనరులను, దానికి సంబంధించినటువంటి పరిస్థితులను, జీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అనేటటువంటిది పూర్తిగా కోఆపరేట్ చేయడం లేదు. మారుతున్నటువంటి వ్యవస్థల కారణంగా వెస్ట్ బెంగాల్లో ఒక 10 ఓట్లుంటే కంపల్సరీగా 6 ఓట్లు ముస్లింలయ్యి, అందులో 3 ఓట్లు బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరబాటుదారులే అనేటటువంటిది అనధికారిక లెక్కలు. ఓకే, అవి అధికారిక లెక్కలు అంటే అని చెప్పి మన మమతా బెనర్జీ గారే ఆమె ఒక 2-3 స్టేట్మెంట్లలో ఆమె కంపల్సరీగా పబ్లిక్ మీటింగ్లలో కూడా చెప్పింది. వెస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ పాపులేషన్ పెరుగుతున్నది,
అంటే నా పరిపాలన ఇంకా లిబరల్గా ఫ్లెక్సిబుల్గా ఉండాలంటని చెప్పి ఆమె పలు సందర్భాల్లో చెప్పింది. ఇది ఇండికేషన్ దేనికి ఇస్తుందో చూసుకోవాలి. 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీమ్స్ షీ వాంట్స్ టు గో ఫర్ అపీస్మెంట్ పాలిటిక్స్. అంటే అది కూడా కాదండి. ఎందుకంటారంటే ఆమె ఒక కన్ఫైన్మెంట్